హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు అమ్ము కుట్టి కథలు. సరదా ప్రపంచానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఒక సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఆ కథ పేరేంటంటే ఉమ్మడి కుటుంబం అచ్చ తెలుగు తిట్లు. అరే ఏంటిది ఇలా ఉంది టైటిల్ అనుకుంటున్నారా? చాలా సరదాగా ఉంటుందండి. ఆ కాలంలో మన పెద్దవాళ్ళు ఏమి ఎలా పలికేవాళ్ళో, ఎందుకోసం పలికేవాళ్ళో అంతా ఇప్పుడు ఈ కథలో చక్కగా వినండి. ఆనాటి రోజులు వేరు, అనుభవించిన మాలాంటి వాళ్లకు అర్థమవుతాయి. ఒక 50-60 ఏళ్ల క్రితం దాదాపు ప్రతి ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, బాబాయిలు, మేనత్తలు ఉండేవారు. అందరూ ప్రేమ ఆప్యాయతలతో పాటు అప్పుడప్పుడు చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. కారణం, పిల్లలమంతా వాళ్లకు ఏదో ఒక రకంగా కోపం తెప్పించే దుర్మార్గపు పనులు చేస్తుండేవాళ్ళం. ఒకరో ఇద్దరో కొంచెం కోపం ప్రదర్శించి కొట్టినా, ఎక్కువగా తెలుగు తిట్లను వెదజల్లి వాళ్ళ కోపాలను మరుక్షణంలో అణుచుకొని మర్చిపోయేవాళ్ళు. అచ్చ తెలుగు తిట్లు ఎంత బాగుంటాయో. అదరహో అంటే అంత అందంగా ఉంటాయన్నమాట. ఎంతో ప్రేమగా కూడా ఉంటాయి. ప్రేమతో అంటారు కూడా. తెలుగు తిట్లు అత్యంత మాధుర్యమే గాక ఒక ప్రత్యేకతను సంతరించుకొని మరీ మరీ వినేలా ఉంటాయి. కొన్ని అచ్చ తెలుగు తిట్లు ఆగ్రహం తెప్పించవు సరికదా, సరదాగా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. కొన్ని తిట్లు ముద్దుగా, మురిపెంగా, మహాగోముగా కూడా ఉంటాయి. మచ్చుక్కు కొన్ని తిట్లని చూద్దాం. సుంఠ, అప్రాచ్యుడ, మొద్దురా చిప్ప, భడవ, వెదవాయ్, చవటాయ్, సన్నాసి, వాజమ్మ, ముద్దపప్పు, బడుద్దాయ్, అవతారం, నంగనాచి, నాలిముచ్చు, కుర్రకుంక, వెర్రిమాలోకం, చవట సన్నాసి లాంటి అచ్చ తెలుగు తిట్లు ఇప్పుడు కూడా దాదాపు ప్రతిరోజు కొన్ని తెలుగు లోగిళ్లలో ముద్దు ముద్దుగా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. నిజానికి అవి తిట్లు కాదు, మన పాలిట దీవెనలు. మాట వరుసకి పెద్దవాళ్ళు ఆ మాటలని ఎలా ఉపయోగిస్తారో గమనించండి. నేతిగారెలు వేడి వేడిగా తింటాడనుకుంటే ఈ సన్నాసి వెధవాయ్ ఎటు వెళ్ళాడో ఏమో అని బామ్మగారు దిగాలు పడిపోతూ ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, మడి కట్టుకున్నాన్రా, నన్ను ముట్టుకోకరా భడవా అని అమ్మమ్మ ముద్దు ముద్దుగా కోప్పడుతూ వాడి నుంచి దొంగ పోలీసు ఆటలోలా తప్పించుకుంటూ ఉంటుంది. ఆమెకు అదొక సరదా. మా బడుద్దాయ్ ఎంత బాగా పాడతాడో అని తాతగారు అదే పనిగా నలుగురికి చెప్పి మురిసిపోతూ ఉంటారు. మా చిన్నప్పుడు మా తాతగారు కోపం వచ్చినప్పుడు మరీ మా స్నేహితుల ముందు గాడిద అంటే నలుగురిలో బాగుండదని శంకుమూతి గుర్రమా అని తిట్టేవారు. ఒక్కొక్కసారి యద్భవిష్యుడా అని తిడుతూ వెంటనే నవ్వుతూ దగ్గరకు తీసుకునేవారు. వారి ప్రత్యేకతే వేరు. మేమెంత అదృష్టవంతులమో అనుకునేవాళ్ళం. అలా ఒక్కో సందర్భాన్ని బట్టి కోపంగా, ఇంకొకసారి ప్రేమగా తిట్టిన ప్రతి తిట్టు ఎంతో అందంగా, ఆనందంగా ఉండేది. అందులో ఎంత ఆప్యాయత, అభిమానం, ఆపేక్ష దాగి ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ రకంగా మేమంతా నిజంగా అదృష్టవంతులమే. ఏమంటారు? విన్నారు కదా ఈరోజు మన ఉమ్మడి కుటుంబం అచ్చ తెలుగు తిట్లు కథని. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చక్కగా ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ కథని వినిపించి ఎలా ఉందో కమెంట్ చేయమని చెప్పండి. మరొక సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. అమ్ము కుట్టి కథలు వింటూనే ఉండండి. మీ మోనికా కిషన్.